సభను గురించి మాట్లాడాల్సిన మన ఎమ్మెల్యే సురేంద్ర గారు ఎక్కడో గూడూరులో అంబేద్కర్ విగ్రహం పెడితే గూడూరు డివిజన్లో ఉన్న ప్రజలందరూ వేదిక ముఖ్యమంత్రి గారి రాష్ట్ర రాజ్యాంగం ప్రకారం ఏ విధంగా నిధులు ఇస్తున్నారు ఈ గత 4 సంవత్సరాల్లో ఏం జరుగుతున్నది అందరూ సభను ఉద్దేశించి నాగేంద్ర రెడ్డి గారు మాట్లాడాల్సిన ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ మరియు సర్పంచుల సంఘం గూడూరు నియోజకవర్గంలో నిర్వహించినటువంటి సమావేశం చేసినటువంటి ముఖ్య అతిథులు రాష్ట్ర ఛాంబర్ ఉపాధ్యక్షులు సింగంశెట్టి సుబ్రహ్మణ్య గారికి, అదేవిధంగా ఉమ్మడి జిల్లా నెల్లూరు జిల్లా అధ్యక్షులు కన్నమూడి సుకుమార్ గారికి, ఇక్కడ విచ్చేసినటువంటి మాజీ ప్రజాప్రతినిధులు, ప్రస్తుతం ఉన్నటువంటి ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. ఇప్పుడు ఈ గత 4.5 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వంలో స్థానిక సంస్థల్ని ఎలా నిర్వీర్యం చేశారా, సర్పంచులకి నిధులు కేటాయించాలనే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఏమాత్రం లేదు. అదేవిధంగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ నిర్వహించారే కానీ ప్రతి 3 నెలల కోసం సోదరులు తమ్ముడు వెంకటేశ్వర నాయుడు గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క సమావేశం కూడా గ్రామాభివృద్ధిపై సర్పంచుల శంఖారం అనే యొక్క సమావేశాన్ని ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ వేదిక అయినటువంటి పెద్దలు సుబ్రహ్మణ్య గారు, అలాగే శివకుమార్ గారు, నాగేంద్ర రెడ్డి గారు, ఉమేష్ గారు, అలాగే వేదిక మీద పెద్దలు భాస్కర్ రెడ్డి గారు, సురేశ్వర గారు, వెంకటేశ్వర రెడ్డి గారు, అలాగే జెడ్పీటీసీ భారతమ్మ గారు, జెడ్పీటీసీ పద్మ గారు, ఎక్స్ వైస్ ఎంపీపీ శ్రావణి గారు, సోదరులు చంద్రరామయ్య గారు, అలాగే ఎక్స్ ఎంపీపీ బాలకృష్ణ యాదవ్ గారు, ఇక్కడ వచ్చినటువంటి ఎంపీటీసీలు, అలాగే సర్పంచులు, జెడ్పీటీసీలకి అందరూ కూడా నా అవసరం విషయం. ఎందువల్లంటే ఈ రాష్ట్రంలో ఎంతోమంది ముఖ్యమంత్రులుగా పనిచేశారు. ఏ ముఖ్యమంత్రి కూడా ఇటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఎందువల్లంటే ఈ గవర్నమెంట్లో, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో గెలిచిన సర్పంచులు ఉత్సవ విగ్రహంగా ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందువల్లంటే సర్పంచ్ అంటే ఒకప్పుడు చాలా గొప్ప, ఆ ఊరికి రాజు. ఎవరు లేదు చెక్ పవర్ సర్పంచులకే ఉంది. ఇంకెవరు కూడా చంద్రబాబు నాయుడు చెక్ పవర్ లేదు, లేదా ప్రధానమంత్రి చెక్ పవర్ లేదు, ఉండేది మీ సర్పంచ్కి చెక్ పవర్. అలాగే గ్రామాల్లో ఏ చిన్న పని చేయాలన్నా గత ప్రభుత్వాల్లో సర్పంచులు చెప్తేనే జరిగేవి. కానీ ఈ ప్రభుత్వంలో సర్పంచుల్ని ఏ విధంగా కూడా ఎట్లా ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశంతో ఈ గవర్నమెంట్ సర్పంచుల్ని ముఖ్యంగా తయారు చేసి కనీసం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి నిధులు, ఎప్పుడు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి నిధుల్ని డైరెక్ట్గా పంచాయతీలు పంపిస్తే అవి ఎవరు కూడా టచ్ చేసే పరిస్థితి ఉండకూడదు. కానీ పడినటువంటి మరుసటి రోజే ఆ నిధులని కూడా ఆయన ఈ ముఖ్యమంత్రి లాక్కున్నటువంటి కార్యక్రమం అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. సర్పంచులు అంటే వాళ్ళ ఊరు బాగు చేసుకోవాలని, వాళ్ళ ఊరు బ్రహ్మాండంగా ఉండాలని, వాళ్ళు డ్రైనేజ్ వ్యవస్థను మెరుగుపరచాలని, లైటింగ్, అలాగే నీళ్లు, ఇవన్నీ కూడా ఇవ్వాలన్న ఉద్దేశంతో మంచి హృదయంతో పోటీ చేసి వస్తారు సర్పంచులు. వచ్చిన వాళ్ళు కోటేశ్వరులు ఉంటారు, పేదవాళ్ళు ఉంటారు. అయితే పనిచేయాలన్నటువంటి తాపత్రయంతోనే ప్రతి ఒక్కరు కూడా సర్పంచులు గాను, ఎంపీటీసీలు గాను, జెడ్పీటీసీలు గాను ఎంపికయ్యేటువంటి కార్యక్రమం. ఈరోజు సర్పంచ్కి కానీ, ఎంపీటీసీకి కానీ, జెడ్పీటీసీకి కానీ కనీస మర్యాద కూడా లేదు. ఎవరు వచ్చినా కానీ, గతంలో ప్రధానమంత్రి వచ్చినా కానీ పక్కన సర్పంచ్ గుర్తు పెట్టుకునేవాడు. ఖచ్చితంగా ఎంపీటీసీని, జెడ్పీటీసీని వేదిక మీద పిలిచేవాడు. ఈరోజు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు గవర్నమెంట్లో ముఖ్యమంత్రి వస్తే ఆయన పక్కన కూర్చొని సర్పంచ్ కాదు, ఆ గ్రామంలో ఉన్నటువంటి
సర్పంచ్కి ముందు సీట్ వేసి ఆయన కూర్చోబెట్టాలి. ఆ సభకి ఆయన అధ్యక్ష వహించాలి. ఈరోజు ఆ పరిస్థితి ఆ సభకి ఆ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ నాయకుడికి అధ్యక్ష వహిస్తాడు, సర్పంచ్ గమనం కూర్చోమంటాడు. అట్లాగే ఇప్పుడు చెప్పినట్టు ఎక్కడ కూడా చిన్న కుళాయి ఇచ్చాలన్నా, ఒక బోరే ఇచ్చాలన్నా, ఆగిపోయిన లైట్ ఎదిగించాలన్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం సర్పంచ్కి వచ్చే పరిస్థితి లేదు. పెట్టకూడదు ఆంక్ష పెట్టి అది కూడా వాళ్ళు మళ్లించేటువంటి కార్యక్రమం ఈరోజు ఈ గవర్నమెంట్ చేస్తుందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఒక నియంత్రిత పోకల్లో వెళ్తున్నటువంటి గవర్నమెంట్ కళ్ళు తెరవాల్సిన అవసరం. దాదాపు 2 సంవత్సరాల 8 నెలలు అయితే 6 నెలల్లో సర్పంచ్లు గెలిచారు. ఏ సర్పంచ్ అన్నా మేము మా ఊళ్ళో ఈ పని చేసామని చెప్పుకునే పరిస్థితి ఉందని నేను తెలియజేస్తున్నాను. ఎవరు కూడా పరిస్థితి లేదు. అట్లాగే ఈరోజు పార్టీలకు అతీతంగా సర్పంచులంతా ఏకమవుతున్నారు. ప్రతి దగ్గర కూడా సొంత పార్టీ సర్పంచులే వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ పైన వ్యతిరేకించి రాజీనామాలు చేసేటువంటి పరిస్థితులను పత్రికల్లో చూస్తూ ఉన్నారు. కాబట్టి మనందరికీ కూడా అవసరం సర్పంచులంతా ఒకటవ్వాలా. మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ ఎంపీటీసీలు ఒకటయ్యి మన గలాన్ని ఈ యొక్క ముఖ్యమంత్రి గారికి వినిపించాల్సిన అవసరం ఉంది. అట్లాగే రాబోయే రోజుల్లో మనందరం ఎన్నుకున్నటువంటి మంచి ప్రభుత్వం వస్తే సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జెడ్పీసీలు కానీ మీ గ్రామాల్లో ఏ పనులు చేయాలనేది కూడా ముందుగా రాసి ఈ యొక్క గ్రామ వికాస పత్రం అని చెప్పి అందరూ కూడా ఒకటి ఇస్తాము. మీరు అందరూ కూడా కూర్చొని మీ గ్రామాల్లో ఏ పని చేయాలో రాసిస్తే అవన్నీ కూడా డైరెక్ట్గా బాబు గారికి మన వాళ్ళ అధ్యక్షతన బాబు గారు ఇచ్చేటువంటి కార్యక్రమం. కాబట్టి ముందుగానే బాబు గారు మనం రాష్ట్ర వ్యాప్తంగా మనం ఎక్కువ మంది సర్పంచ్ గెలవడం, ఎక్కువ మంది ఎంపీటీసీ పోటీ చేయాలి. మనం ఎంపీటీ పోటీ చేయాలి. అయినప్పటికీ ఈ యొక్క సర్పంచ్ అనేటువంటి వాళ్ళు అన్యాయం అయిపోతున్నారు, స్థానిక సమస్యలు నిర్వహణైపోతున్నటువంటి బాధతో తపనతో ఈరోజు ఉన్నటువంటి వాళ్ళు సర్పంచులతోనూ అలాగే బాధ్యతగా ఉన్నటువంటి సర్పంచులతోనూ ప్రతి దగ్గర కూడా సమావేశం నిర్వహించి వాళ్ళ యొక్క బాధలను కూడా గవర్నమెంట్కి నివేదించి తర్వాత భవిష్యత్తులో రాబోయే గవర్నమెంట్ అదేదో అందరికీ తెలుసు, రాబోయే గవర్నమెంట్ ఏదో ఆ గవర్నమెంట్లో ఏం చేయాలనేది కూడా అందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది కూడా నేను తెలియదు. గౌరవ వేతనం 3,000 రూపాయలు. ఒకవేళ సర్పంచ్ స్కోర్ వేసుకొని ఊరంతా తిరిగితే దాదాపు 10-15 రోజుల్లో 3,000 అయిపోయేటువంటి కార్యక్రమం. అలాగే ఎంపీటీసీలు కూడా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితిలో 3,000 రూపాయలు వేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే దీని ద్వారా మన డిమాండ్ కూడా సర్పంచులకి, ఎంపీటీసీలకి 3,000 నుంచి 15,000 వరకు గౌరవ వేతనం పెంచాలని చెప్పి కూడా మనం డిమాండ్ చేయాలని చెప్పి కోరుతున్నాం. అట్లాగే ఎంపీపీలకి, జెడ్పీటీసీలకి 30,000 రూపాయలు గౌరవ వేతనం పెంచాలని చెప్పి మన నాయకులందరూ కూడా డిమాండ్ కూడా ఆల్రెడీ పెట్టున్నారు. అది కూడా రేపు ఖచ్చితంగా మంచి గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా ఇవి నెరవేరుతాయి. ఈ గుడ్డి గవర్నమెంట్కి ఇది అర్థం కాదు. అర్థం కాకుండా వాళ్ళ ఇష్ట ప్రకారంగా వాళ్ళు సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అంటే రూల్ లేకుండా ఈరోజు చూస్తున్న పరిస్థితి మీ అందరూ ఒకసారి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మనందరం కూడా ఒకటి అవ్వాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా మన యొక్క గళం ఈరోజు ప్రభుత్వానికి అలాగే ఇతర రాష్ట్రాలు కూడా వినిపించాలి. ఈ ఆంధ్ర రాష్ట్రంలో స్థానిక సంస్థలని, స్థానిక ప్రజాప్రతినిధుల్ని ఈ గవర్నమెంట్ ఈ విధంగా నిర్వహణ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఇతర రాష్ట్రాలకు కూడా చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఇతర రాష్ట్రాలు ఈ రాష్ట్రాన్ని చూసి అసహించుకోవాలా. ఈ విధంగా ఉందా ఈ రాష్ట్రంలో పరిస్థితి, ఈ విధంగా స్థానిక సంస్థ ప్రజాప్రతినిధులు ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి కూడా వాళ్ళ దృష్టికి పోవాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తాను. ఎందుకు చెప్తున్నా అంటే ఇవి డైరెక్ట్గా సెంట్రల్ నిధులు కూడా ఈ విధంగా దోచేటువంటి కార్యక్రమం. అలాగే గతంలో అయితే ఈ యొక్క కరెంటు సంబంధించిన బిల్స్ కూడా డైరెక్ట్గా గవర్నమెంట్ కట్టేటువంటి పరిస్థితి. ఈరోజు అవన్నీ కూడా స్థానిక సంస్థల మీద పడేటువంటి పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. అలాగే లోకల్గా ఉన్నటువంటి శాండ్ కావచ్చు, లేకపోతే ఇంకేదైనా గ్రాములు కావచ్చు, దీనికి సంబంధించినటువంటి డబ్బులన్నీ కూడా ముందు స్థానిక సంస్థలకు షేర్ ఇవ్వాల్సిన అవసరం. ఈరోజు ఆ పరిస్థితి అది కూడా నేరుగా గవర్నమెంట్ చూసినటువంటి కార్యక్రమం అని చెప్పి మెదడు తెలియజేస్తున్నాం. మీ పంచాయతీల్లో మీకు తెలియకుండానే గ్రామాలు ఎత్తేస్తున్నారు. మీ పంచాయతీలో మీకు తెలియకుండానే శాండ్ ఎత్తేస్తున్నారు. ఎత్తేవాళ్ళు గవర్నమెంట్గా డబ్బు కడుతున్నారంటే కట్టే పరిస్థితి కూడా లేదు. ఏదైనా సరే మీ ఊళ్ళో గ్రామాలు ఎత్తాలన్నా, ఏదైనా పని చేయాలన్నా కానీ ఖచ్చితంగా మీ యొక్క సర్పంచ్ సంతకం ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంది. పంచాయతీ ఆమోదం ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు పంచాయతీలకు ఆమోదం లేకుండా స్పెషల్ జీవోలు తెచ్చి వాళ్ళ ఇష్ట ప్రకారంగా ఈరోజు అక్రమంగా ఈరోజు ఈ రాష్ట్రాన్ని దివాలా తీసుకున్న పరిస్థితి, దోచుకునే పరిస్థితి
కాబట్టి దయచేసి మంత్రి చెప్పాల్సింది ఒకటే, మీరు ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజల్లోకి వెళ్ళి చెప్పాల్సిన అవసరం లేకపోతే వాళ్ళు కూడా మన నుంచి అపార్థం చేసుకుంటారు. ఏదైనా మనం గెలిపించాము ఇదేం చేయలేదు ఎంతవరకు అని చెప్పి మీ పైన వ్యతిరేకంగా బాగున్నటువంటి పరిస్థితులు చెప్తాను. ఈరోజు మేము గ్రామాల్లో తిరుగుతుంటే తుఫాను దాని మీద మమ్మల్ని చెప్తున్నారు వాళ్ళు. అంటే మనం అధికారం ఉండవచ్చు, వాళ్ళకి ఇంకా అర్థం కావట్లే. ఎవరు అధికారం ఉన్నారో వాళ్ళకి ఏం అర్థం కావట్లే. తర్వాత మనం దిగిన తర్వాత ఒక 5 నిమిషాల తర్వాత అమ్మా మేము ఓడిపోయినామమ్మా, మేము గెలిచాము కదమ్మా, మేము వెళ్ళాల్సిన వాళ్ళనమ్మా అంటే అవునాయన అంటే ఆ పరిస్థితి అయిపోయింది. అక్కడ మెసేజ్ చేశారు వాళ్ళు ఈ ప్రజలందరూ కూడా. ఒక మొన్న జగన్మోహన్ రెడ్డి గారు వస్తే కారు ఆడితే ఆమె ఇప్పటికి ఏం కావాలమ్మా నీకు అంటే ఆమె ఆయన ఫంక్షన్ నీకు వస్తుంది కదమ్మా ఫంక్షన్ అన్నాడు. వస్తుందా ఎంత అంటే 3,000 పెన్షన్ వస్తుంది. ఇప్పుడు 2,200 పెన్షన్ అంటే ఆమె 3,000 వస్తుంది చెప్తున్నారు. ఈరోజు మనం వెళ్ళి నీకు ఎంత వస్తుందమ్మా ఈరోజు అమ్మఒడి అంటే ఇప్పుడు 15,000 ఉన్నారు. యాక్చువల్గా 13,000. అంటే గవర్నమెంట్ ఈ విధంగా జనాల్ని మోసం చేసే ప్రక్రియ ఒక మాయలో పడేసింది, ఒక హిప్నటైజం చేస్తుంది ఈరోజు ప్రజలందరూ కూడా. ఆ హిప్నటైజం పోకుండా మీరందరూ కూడా గ్రామ స్థాయిలో నిలబడి వాళ్ళందరూ కూడా వాస్తవాలు చెప్పాల్సిన అవసరం అని చెప్పి మీరందరూ కూడా తెలియజేస్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా ఒక మంచి కార్యక్రమంతో ఈరోజు మన సర్పంచ్కి సంబంధించిన నాయకులందరూ కూడా సమావేశమైనందుకు అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే అందరినీ ఓటు చేసినటువంటి రాజేంద్ర ప్రసాద్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే గ్రామాభివృద్ధికి సర్పంచుల సమర సంఘాలని మొట్టమొదట ఈ యొక్క ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మన గూడూరు నుంచి ప్రారంభించినటువంటి మీ అందరికీ, ముఖ్యంగా మా వెంకటేశ్వర నాయుడికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటాను. జై హింద్. ఫిలప్ చేయవలసిందిగా మా అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎట్లా భాగమైపోతాయి, రాత్రి అకౌంట్ పడితే తెల్లారి అకౌంట్లో చూద్దామంటే ఉండదు. అటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ గవర్నమెంట్లో జరుగుతుంది. సర్పంచులు కూడా 90% వైఎస్ఆర్సీపీ అభ్యర్థులే. కానీ ఇది సర్పంచులు అనేది పార్టీ సింబల్తో గెలిచేది కాదు. గ్రామ పరిపాలన కోసం, గ్రామ అభివృద్ధి కోసం చేసుకునే పరిస్థితి, ఆ పరిస్థితి లేదు. లైట్ పోతే వేసే పరిస్థితి లేదు, పుట్టబడితే నీళ్లు పోయే పరిస్థితి లేదు. మొన్న 2వ తేదీకి తుఫాను తిరిగితే 5 రోజులు 6 రోజులు కరెంట్ ఉండే పరిస్థితి లేదు. ఈ ప్రజలందరూ కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉన్నది. అసలు సర్పంచ్ అనేది ఉత్త విగ్రహాలు మాత్రం పరిస్థితి ఏర్పడింది. గ్రామాల డెవలప్మెంట్ లేదు, ఒక పని చేసేదానికి లేదు. అధికారులు కూడా సర్పంచ్ ఉన్నాడనే పరిస్థితి లేదు, ముఖ్యమంత్రికి లేదు. ఇది ఎక్కడనే ఉందో ఈ రాజ్యాంగం, సొంత రాజ్యాంగం ఉంది కానీ పంచాయతీ రాజ్యాంగం ప్రకారం చేసే పరిస్థితి లేదు. ఎందుకు ఇచ్చారో గాంధీ మహాత్మ రాజ్యాంగం పంచాయతీలని డెవలప్మెంట్ చేయాలా, గ్రామాలు డెవలప్ కావాలని ఉద్దేశించి అటువంటి పరిస్థితి లేదని గ్రామాలందరూ తెలుసుకొని ఇదే విధంగా ఇక్కడ ఉండే మన సర్పంచుల సంఘాల నాయకులు వచ్చారు. వాళ్ళు ఏది పరిస్థితి అనేది వివరిస్తారు. జిల్లా కలెక్టర్లతో ముట్టడించాము, భిక్షాటన చేసాము, అదేవిధంగా ఢిల్లీకి వెళ్ళి జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసాము, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని కలిసి ఏమి చేసినా కానీ ఈ ప్రభుత్వానికి చేపట్టేది కూడా లేదు. కాబట్టి ఇంక 3 నెలల్లో ఈ ప్రభుత్వం దిగిపోతుంది. రాబోయే ప్రభుత్వం ఎవరైతే స్థానిక సంస్థల కోసం సహకరించి చేస్తారో వారికి మద్దతు తెలపాలని, దాంట్లో భాగంగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని రాష్ట్రంలో నిర్వహించే 4 సదస్సులకి ఆహ్వానించాము. అందులో భాగంగా మన జరగవలసిన సదస్సులు ఈ తుఫాను కారణంగా వాయిదా పడ్డాయి. 20వ తారీఖు పైన మీకు తేదీని తెలియజేస్తాము. అప్పుడు మీ గ్రామంలో మాజీ ప్రతి గ్రామం నుంచి ఎవరైతే జెడ్పీటీసీలు, ఎంపీటీసీలుగా, వార్డు మెంబర్లుగా పనిచేస్తుంటారో ప్రస్తుతం వాళ్ళు మాజీ వాళ్ళందరూ తీసుకొని వచ్చి చంద్రబాబు నాయుడు సభకు హాజరయ్యి మన సమస్యలను ఆయన దృష్టికి తీసుకుపెట్టి రేపు మేనిఫెస్టోలో పెట్టే విధంగా ఆయన ఒప్పించి రాబోయే ప్రభుత్వం ఎవరైతే ఎన్నికలు చేస్తారో వాళ్ళకి మా మద్దతు జరుపుతామని చెప్పని మీరందరూ కూడా ఆ సదస్సుకు హాజరయ్యి జయప్రదం చేయాలని కోరుకుంటూ విధంగా మన గ్రామ పంచాయతీరాజ్ ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి వారు ఎదుర్కొంటున్న సమస్యలపై పార్టీలకు అతీతంగా ఈరోజు మన రాజేంద్ర ప్రసాద్ గారి నాయకత్వంలో ఆయన ప్రతి జిల్లాలో కూడా ఈ కార్యక్రమాలు చేయాలని, నియోజకవర్గంలో కార్యక్రమాలు చేయాలనే పిలుపు మేరకు ఈరోజు మనం ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అయితేనేమి, మాజీ ప్రజాప్రతినిధులు అయితేనేమి ఈరోజు ఈ కార్యక్రమంలో మనం పాల్గొనడం జరిగింది.
మనం చూసాం. గతంలో ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి టైంలో ఏ విధంగా సర్పంచులకు నిధులు ఇచ్చారు, జడ్పీటీసీలకు నిధులు ఇచ్చారు, ఎంపీటీసీలకు నిధులు ఇచ్చారు అనేది మనం అందరం కూడా చూసాం. మనం కూడా ప్రజాప్రతినిధులుగా మనం పనిచేసాం. అప్పట్లో మనం స్వేచ్ఛగా మనకు ఏ నిధులు వచ్చినా కూడా మనం గ్రామాల్లో చేయగలిగాము. అప్పుడు అభివృద్ధి ఏ విధంగా ఉండింది అనేది అందరికీ తెలిసిన విషయమే. ఈరోజు మనం ఎదుర్కొంటున్న సమస్యలు, సచివాలయాలు పెట్టారు, దాంట్లో వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చారు. మనం ఏ పని చేయాలన్నా కూడా చేయలేని పరిస్థితి. మనకు వచ్చిన ఇక్కడ మన పంచాయతీలకు వచ్చిన డబ్బులు కూడా ఆయనే, ఈ ప్రభుత్వంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఆ డబ్బులు లాక్కుని వాళ్ళ నిధుల్లో జమ చేసుకుంటుందే కానీ మన గ్రామాభివృద్ధికి మటుకు ఎటువంటి సహకారం లేకుండా చేస్తూ ఉంది. ఇందువల్ల ఈరోజు మనకు సర్పంచుల సంఘాధ్యక్షుడు ఉన్నటువంటి రాజేంద్ర ప్రసాద్ అన్ని పోరాటాలు చేస్తున్నాడు. కాబట్టి మనం అందరం కూడా ఐకమత్యంగా నిలబడి మనం రేపు మనకు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వస్తే మనకు అభివృద్ధి పనులుగా అన్నింటినీ పంచాయతీరాజ్ సర్పంచులకు అందరికీ కూడా గతంలో ఉన్నటువంటి అధికారాలు ఇవ్వాలని చెప్పని మనం అందరం కూడా కోరుకుంటూ రేపు రాబోయే ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి ఆయనని మనకు గతంలో ఏ విధంగా సహకారం లేదో ఆ విధంగానే సేకరించాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. పంచాయతీరాజ్ శాఖని మన రాజేంద్ర ప్రసాద్ గారు పెంచిన ఈ సభకి అందరూ హాజరైనందుకు అందరికీ ధన్యవాదాలు. ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, అప్పుడు గత ప్రభుత్వంలో పంచాయతీలు సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, జడ్పీటీసీలు కానీ వాళ్ళ గ్రామాలకు వెళ్ళి, మండలాలకు వెళ్ళి వాళ్ళకి ఏది కావాలని అడిగి వాళ్ళకి అక్కడ అభివృద్ధి పనులన్నీ చేస్తుండేవాళ్ళు. ఇప్పుడు అందరూ సర్పంచులు అవి కూడా, ఎంపీటీసీలు జడ్పీటీసీలు అవి కూడా అందరూ గమ్మని కూర్చొని ఏం నిధులు లేవంటున్నాడు, వచ్చి నిధులని ఆయన మళ్ళించుకుంటున్నాడు. కాబట్టి అందరూ కూడా ఉత్తుగానే గమ్మని కూర్చొని ఉన్నారు. అందుకని అందరికీ ఇది చాలా దురదృష్టకరం. అందుకని ఈసారి మన 2024లో మన చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకొని మనం మళ్ళీ ముందుటి అనుభవం తీసుకురావాలని, ఆయన ఎలాగైతే చేస్తున్నాడో అలా చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్ అంటే అందరికీ ఇష్టం. ఎందుకంటే ఆయన చేసి చూపిస్తాడు. నిధులు రాష్ట్రానికి లేకున్నా ఆయన బయట నుంచి తెచ్చి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే కోరిక ఆయనలో ఉంది. కాబట్టి మనందరం కూడా చాలా సమృద్ధిగా చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకొని అందరూ వారి వారి ఊళ్ళలో అందరి సహకారం అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. గూడూరు నియోజకవర్గం నుంచి మనకు ఈ సర్పంచుల సంఘంలో ఎన్నిక కాబట్టినటువంటి మన వెంకటేశ్వర నాయుడు గారికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఎక్స్ జడ్పీటీసీలు కావచ్చు, సర్పంచులు కావచ్చు, అదేవిధంగా వార్డు సభ్యులు కావచ్చు, వైస్ ఎంపీపీలు, ఎంపీపీలు, ఎంపీటీసీ సభ్యులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఇప్పుడు ఇంతకు ముందు కూడా పెద్దలు భాస్కర్ గారు చెప్పారు, అదేవిధంగా భారత గారు కూడా చెప్పారు. గతంలో 2014లో 14 నుంచి కూడా 19 వరకు నేను గూడూరు మండలం చెన్నూరు గ్రామంలో బెట్టు ఎంపీటీసీగా, అదేవిధంగా గూడూరు మండల ఉపాధ్యక్షురాలుగా పనిచేశాను. ఈ 5 సంవత్సరాల కాలంలో ఎప్పుడు కూడా మండలంలో నిధులు ఏ విధంగా వస్తున్నాయి, అదేవిధంగా మండల సమావేశాలు ఏ విధంగా నిర్వహించేవాళ్ళు, మన మండల సర్వసభ్య సమావేశాలను అందరూ కూడా ఎంపీటీసీలు కావచ్చు, సర్పంచులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు హాజరై సంబంధిత ప్రతి ఒక్క అధికారులు, ప్రతి ఒక్క శాఖ నుంచి కూడా అధికారులు కూడా సమావేశమై ఎక్కడెక్కడ ఏ గ్రామాల్లో ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి, వాటికి ఏ విధంగా పరిష్కరించుకోవాలి, అదేవిధంగా మండలంలో నిధులు ఏ విధంగా వినియోగించాలనేది సమావేశాలు నిర్వహించి తద్వారా అదంతా కూడా నిధుల్ని కేటాయించడం జరిగేది. ఎంపీటీసీలకు కావచ్చు, సర్పంచులకు కావచ్చు అంతా. ఇప్పుడు చూస్తే ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం మనం చూసాం, సర్పంచులు కావచ్చు, అదేవిధంగా ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికలు కూడా ఎట్లా జరిగాయో దౌర్జన్యంగా ఎక్కడ కూడా నామినేషన్ కూడా వేయకుండా దాడులు చేసి అట్లా ఎన్నుకున్నారనమాట ఏకగ్రీవంగా. అలాంటి పరిస్థితుల్లో కనీసం వాళ్ళ విధి విధానాలు కూడా వాళ్ళు చేసే పరిస్థితిలో లేదు. సొంతగా వాళ్ళు నిర్ణయం తీసుకొని ఏదైనా నిధులు ప్రభుత్వం నుంచి కేటాయించబడితే వాళ్ళు సొంతంగా నిర్ణయం తీసుకున్న పరిస్థితి కూడా లేదు. పేరుకి వాళ్ళు ఎంపీటీసీ జడ్పీటీసీగా కూడా కనీసం సమావేశాల్లో హాజరయ్యే పరిస్థితి కూడా లేదు. ఈరోజు ఎక్కడ కూడా మండల సర్వసభ్య సమావేశాల్లో కావచ్చు, ప్రతి మనం జరిగే సమావేశాల్లో ఆ నియోజకవర్గ శాసనసభ్యులుగా ఉన్న వాళ్ళు కూడా అప్పుడప్పుడు వాళ్ళు హాజరై ఆ నియోజకవర్గ సమస్యలు, మండల సమస్యలు కూడా తెలుసుకునే పరిస్థితి గతంలో అయితే. కానీ ఆయన వచ్చి పాల్గొన్నది లేదు. అదేవిధంగా మన ఎంపీటీసీలు కావచ్చు అందరూ కూడా ఎవరు కూడా ఎక్కడ
హాల్ లాగా వాళ్ళు ఖర్చులు పెట్టుకుని ఏదో గెలిచారు, సర్పంచులుగానో లేకపోతే ఎంపీటీసీలుగానో ఉన్నాము అని చెప్పుకోవడం తప్ప ఎక్కడ నిధులు కూడా వాళ్ళకి కేటాయించి వాళ్ళ గ్రామాల సమస్యల పరిష్కారం లేదు. ఈ గ్రామ సచివాలయాలు కావచ్చు, అదేవిధంగా వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి ఎక్కడికక్కడ మేము వాలంటీర్ ద్వారా గ్రామంలో ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు అందిస్తున్నాం, అన్ని మేము చేస్తున్నాం అని పేరుకు చెప్పుకుంటున్నారు తప్ప ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఎక్కడా ఒక గ్రామంలో కూడా అభివృద్ధి మర్చిపోయినా కూడా కనిపించే పరిస్థితి లేదు. నిన్నగాక మొన్న వచ్చిన ఈ నిత్యం తుఫాన్ వల్ల ప్రతి గ్రామంలో కూడా రోడ్లు కావచ్చు, అదే కరెంటు స్తంభాలు కావచ్చు ఎక్కడికక్కడ పడిపోయి 5 రోజులు కూడా కరెంట్ లేని పరిస్థితి. కానీ ఎక్కడ పట్టించుకునే నాదులే. కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అడిగితే మేమేం చేస్తాం, మాకు ఎవరు ఏమి ఆదేశాలు ఇవ్వలేదు, మేము మనుషులు తీసుకొచ్చి స్తంభాలు లేపి చేయాలంటే కూడా ఖర్చులకు కూడా వాళ్ళకి డబ్బులు లేని పరిస్థితి, అది ఎవరు ఇస్తారు అని ఎదురు చూసే పరిస్థితి. అంటే ఒక వ్యవస్థ లేదు, దాని మీద దాన్ని పర్యవేక్షించే అధికారులు కానీ ఎవరు కూడా ఇక్కడ మంచి ఎక్కడ పైనుంచి కూడా వాళ్ళకి విధి విధానాలు లేవు. ఈ విధంగా ఈరోజు పరిస్థితి ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా ఆలోచించుకొని దీని మీద మంచి నిర్ణయం తీసుకోవాలి. రాబోయే 2024లో మన ప్రజాప్రతినిధులకు కూడా గౌరవం ఉండేలాగా ఏవైతే గతంలో మన చంద్రబాబు నాయుడు గారు అయితే అడ్మినిస్ట్రేషన్లో చాలా దిట్ట, ఆయన ఏ పరిస్థితుల్లో కూడా ఏ ప్రజాప్రతినిధి కూడా ఎలాంటి టైంలో ఎలా స్పందించాలి, వాళ్ళ విధి విధానాలు ఏంటి, వాళ్ళ పనులు ఏం చేయాలనేది కూడా మంచిగా ఆయన ఆలోచించి దాని గురించి అడ్మినిస్ట్రేషన్ చేసేవాళ్ళు. అంటే ఒక అనుభవశాలి ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం ఏ విధంగా ఉంటుంది, ఒక అనుభవం లేని మనిషి ఈరోజు రాష్ట్రాన్ని పరిపాలిస్తుంటే మనం ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నాం కూడా మనం చూస్తున్నాం. కాబట్టి గతంలో ఒక 5 ఏళ్ల పాటు మనకు చేసిన అనుభవం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకొని మంచి నిర్ణయం తీసుకొని మన గ్రామాల అభివృద్ధికి ముందుకి సహకరించేలాగా ఒక మంచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకే అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. సర్పంచులు, మాజీ సర్పంచులు, జడ్పీటీసీలు, అదేవిధంగా మాజీ జడ్పీటీసీలు, వచ్చిన ప్రజాప్రతినిధులు అందరికీ కూడా పేరు 2019 వరకు ప్రజాప్రతినిధి అంటే వాళ్ళు కౌన్సిలర్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జడ్పీటీసీ కావచ్చు, లేదంటే ఇంకేదైనా గ్రామంలో ఉన్నటువంటి వార్డు నాయకుడు కూడా ఒక మంచి మర్యాద ఉండేది. ఆయన మా వార్డు మెంబరు, ఈయన మా వార్డు సర్పంచి, ఈయన మా పంచాయతీ సర్పంచి, ఈయన ఎంపీటీసీ అని చెప్పారు. ఎంఆర్ఓ ఆఫీసుకు పోతే వాళ్ళని గౌరవంగా కూర్చొని పెట్టి పనిచేసేవారు. ప్రజాప్రతినిధులు కూడా గ్రామంలో చిన్న సమస్య వచ్చినా, లైట్ పోయినా, నీళ్లు రాకపోయినా, లేదు మరేదైనా స్థానికంగా ఉన్న సమస్యల మీద వెంటనే స్పందించి ఆ సమస్యలను పరిష్కరించేవారు. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు, అదేవిధంగా స్థానికంగా ఏదైతే జనరల్ ఫండ్స్ వస్తాయో రిజిస్ట్రేషన్ రూపంలోనో, ఇంటి పన్నుల రూపంలోనో, ఇంకేదైనా రూపాల్లో వచ్చే నిధులను కూడా పంచాయతీలకు వెచ్చించి సర్పంచ్ ఈ భారతదేశంలో ఏకైక చెక్ పవర్ కలిగినటువంటి వ్యక్తి ఒక సర్పంచ్ మాత్రమే. ఆ విధంగా నిధుల్ని వినియోగించే కార్యక్రమం ఉండేది. అదేవిధంగా 14 ఫైనాన్స్, 15 ఫైనాన్స్, ఈ పంచవర్ష ప్రణాళికల ద్వారా వచ్చే నిధులు కూడా కేంద్ర డైరెక్ట్గా వచ్చే నిధులు కూడా అయితే గ్రామ స్వరాజ్యం సిద్ధిస్తుందో అప్పుడు ఈ దేశం అభివృద్ధి వైపు పయనిస్తుందని చెప్పినట్టుగా ఆ రోజు ప్రజాప్రతినిధులు ఒక ఉన్నత స్థితిలో ఉన్నారు. 2019 తర్వాత ఏదైతే ప్రభుత్వం మరి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిందో ఆయన స్థానికంగా వాలంటీర్ వ్యవస్థని నేను బ్రహ్మాండంగా ఈ దేశంలో తీసుకొచ్చానని తీసుకొచ్చి దాంతో రాజ్యాంగబద్ధంగా ఏదైతే భారత రాజ్యాంగంలో స్థానిక సంస్థలకి ప్రజాప్రతినిధుల్ని ఎన్నుకోవడం జరిగిందో వారి యొక్క విధుల్ని ఆటంకం కలిగిస్తూ చిన్న పని కావాలన్నా సర్పంచ్ సంతకంతో లేకుండా కేవలం వాలంటీర్ల యొక్క రికమెండేషన్తోనే వారి యొక్క పదవులకి, హక్కులకి, విధులకి అడ్డంకులు కల్పించే కార్యక్రమం చేపట్టడం జరిగింది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి స్థానికంగా ఉన్న జనరల్ ఫండ్స్ వచ్చే నిధులే కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైతే నిధులు వస్తుందో వాటన్నింటినీ కూడా అడ్డదాకా తిరిగి రాష్ట్ర ప్రభుత్వం తమ ఖాతాలో జమ చేసుకున్నానికి ఆయన చేపట్టడం జరిగింది. దీనివల్ల గ్రామంలో లైట్ పోయినా, లేదు డ్రైనేజీ ఒక ఇదిలో గ్రామాల్లో జనరల్గా ఏంటంటే ఇంకా కూడా అనేక గ్రామాల్లో మురిగుడ్లు ఉంటాయి. జల్దీ
దీని మీద పోరాటం చేసి సర్పంచుల యొక్క హక్కులు, విధులు, నిధులు స్వయంగా సర్పంచులే వినియోగించేటట్లుగా చర్యలు చేపట్టాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద పోరాటం చేయాల్సిన అవసరం ఎంత ఉంది. దీని ద్వారానే ప్రజాస్వామ్య పరిరక్షణకి మన అందరం నడుగట్టాల్సిన ఒక అవసరం ఎంతైనా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పంచాయతీల నుంచి నిధుల్ని, కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధుల్ని వెనక తీసుకుందో వాటన్నిటిని కూడా వెంటనే పంచాయతీల అకౌంట్లోకి జమ చేయాలని చెప్పి ఈ వేదిక మీద నుంచి మనం డిమాండ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇకపోతే అనేక గ్రామాల్లో ఎనానమస్ అయిన గ్రామాలన్నింటినీ కూడా మేము నిధులు ఇస్తాం, మీరు ఎనానమస్ చేసుకుంటేనే ఆ రోజు చేసిన ప్రామిస్ని ఈ రోజు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఫుల్ఫిల్ చేసే పరిస్థితి కనపడలేదు. కాబట్టి ఆ నిధులు కూడా వెంటనే రిలీజ్ చేయాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాప్రతినిధులకి గతంలో ఉన్న గౌరవాన్ని తిరిగి వచ్చేటట్లుగా వాలంటీర్ వ్యవస్థ అయినా, సచివాలయ వ్యవస్థ అయినా ప్రజాప్రతినిధుల కిందే పనిచేసినట్లుగా చర్యలు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. మనం గత 5 సంవత్సరాలుగా చూస్తాం ఈ రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన అనేది చూస్తాం. ఏ ఒక్క చిన్న అభివృద్ధి కార్యక్రమం జరగాలన్నా ఆ గ్రామం సర్పంచ్, అదేవిధంగా అక్కడున్న వార్డు సభ్యుల మీద పూర్తి బాధ్యత అనేది ఉంటా ఉంటుంది. సత్యంగా గతంలో పంచాయతీ ఎన్నికలు సక్రమంగా జరగడం, ఒక మంచి నాయకత్వం అక్కడ ఉండే పరిస్థితి. ఆ విధంగా గతంలో కొన్ని సంవత్సరాలుగా ఆ గ్రామం సంబంధించి మౌలికమైన వసతులు ఏవి కల్పిస్తే తద్వారా రాబోయే తరానికి మెరుగైన సౌకర్యాలు అక్కడ కల్పించవచ్చు అనేది అవగాహన ఉన్న నాయకత్వం ఉండే పరిస్థితి. కానీ గత నామినేటెడ్ జగన్ ఒక రకంగా అనుకోవాల్సిందే. ఆ విధంగా జరిగిన ఎలక్షన్ దానికి ప్యారలల్గా తీసుకొని మళ్ళీ వాలంటీర్లు తీసుకొని పెట్టడం, ఈరోజు గ్రామ వాలంటీర్లు కొన్నంత విలువ కూడా ఆ గ్రామ పంచాయతీ సర్పంచ్ లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఈరోజు ఏ ప్రభుత్వం ఏ ఒక్క అవసరాన్ని కూడా వాళ్ళ మీద ఆధారపడింది తప్ప గ్రామంలో ఉన్న పంచాయతీ, దాని పాలక వర్గాల మీద కూడా ఎలాంటి నాయకులు వాళ్ళ ప్రాముఖ్యత లేకుండా చేసింది నేను మాత్రం వాస్తవం. ఈరోజు 14వ ఆర్థిక సంఘం నిధులు కానీ, 15వ ఆర్థిక సంఘం నిధులు కానీ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే అనేక అభివృద్ధికి సంబంధించిన గ్రాంట్లు కూడా ఈరోజు ప్రభుత్వం అపనంగా మింగేసే పరిస్థితి మనం చూస్తాము. ఎలాంటి అభివృద్ధి అనేది ఈరోజు గత 3-4 సంవత్సరాలుగా సర్పంచులు గెలిచిన వ్యక్తులు అక్కడ చేయలేని పరిస్థితి. ఈ అన్నింటిలో కూడా శాశ్వతమైన పరిష్కారం అందరం కలిసి ఆలోచించాల్సిన పరిస్థితి తప్పకుండా మనం బాధ్యతగా తీసుకోవాల్సిన సందర్భం ఉంది. ఎందుకంటే ఇదే పరిస్థితి కొనసాగితే గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే అక్కడ ఉన్న వ్యవస్థలన్నీ చిన్నభిన్నమయ్యే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇదే కొనసాగితే మాత్రం ఆ యొక్క అంతరాయం పట్టణాలకి గ్రామాలకి మధ్య ఉన్న అంతరాయం పెరిగే పరిస్థితి, తద్వారా ఆ యొక్క అసంతృప్తి అనేది తీవ్ర స్థాయిలో పెరిగే పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పటికైనా అందరం ఈరోజు ఒక రూప్ కిందకు వచ్చి దీని మీద చర్చ జరుపుతాం అనేది చాలా ఆనందించే విషయం. రాబోయే రోజుల్లో గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచులకి, అదేవిధంగా ఆ యొక్క పాలనకి పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చి ఆ విధమైన అభివృద్ధి అనేది అక్కడ గ్రామాల్లో జరిగేదానికి పూర్తిగా సహకరించిన ప్రభుత్వాలకి, రాజకీయాలకు అతీతంగా ఇప్పుడున్న అందరు సర్పంచులు కాదు, వైఎస్ఆర్సీపీ కాదు, తెలుగుదేశం కాదు, మిగతా ఎవరు అనేది కాకుండా అందరూ కూడా, ఎందుకంటే సర్పంచ్ అనేది ఒక హోదా, గౌరవమైన పని, పద్ధతి, దాన్ని కాపాడుకునే సందర్భం కూడా అందరికీ ఉండాలి. కాబట్టి అందరూ కూడా ఇప్పటికైనా వచ్చి రేపు గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే సర్పంచులకు అండగా నిలబడి భవిష్యత్తులో వాళ్ళ యొక్క గౌరవాన్ని నిలుపుదల కాపాడతారో వాళ్ళందరికీ కూడా ఈ సర్పంచులందరూ కూడా వచ్చి అందరూ సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి అయితే అందరి మీద ఉంది. కాబట్టి ఆ యొక్క నాయకత్వం కూడా ఖచ్చితంగా ఆ విధంగా ఆలోచిస్తుందని చెప్పి, తద్వారా మెరుగైన సమాజానికి ఉపయోగపడే పరిపాలన జరుగుతుందని చెప్పి మనసారా కోరుకుంటూ, సర్పంచులు అదే ఎంపీటీసీ చేసే ఈ యొక్క న్యాయమైన ఆందోళనకి అందరం కూడా మనం అంతా చేయూత అందిస్తామని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మండల వ్యవస్థను పూర్తిగా ఇంకా నాయకులు ఎదగాలనే ఉద్దేశంతో మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఎంపీటీసీ వ్యవస్థలో తీసుకొచ్చి
తీసుకొచ్చారు. అంతకుముందు జిల్లా పరిషత్ చైర్మన్గా, మండల అధ్యక్షుడిగా ఒకరే పోటీ చేసేవారు. డైరెక్ట్ ఎలక్షన్ ఉండేది. దాన్ని పూర్తిగా నాయకులు ఎక్కువ మంది ఉండాలి, మన పార్టీలోని ఇతర పార్టీలోని నాయకులు తయారు చేయాలి యువతను అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడులో 12 నుంచి 13 ఎంపీటీసీలు ఏర్పాటు చేసి యువతను రాజకీయాల్లో తెచ్చి చైతన్యపరిచారు. దాన్ని ఈ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఈ వ్యవస్థనే నిర్వీర్యం చేస్తున్నారు. దీన్ని కోసం పోరాడుతున్న మా నాయకులకు మరియు అందరూ కూడా నడుము బిగించి ఈ యొక్క 15 ఫైనాన్స్ నిధులు కానివ్వండి, పంచాయతీకి రావాల్సిన నిధులన్నీ కూడా ఆయన ఖాతాలో వేసుకుంటూ పంచాయతీ వ్యవస్థ నిర్వహణ చేస్తున్నారు. దీనికోసం పోరాడుతున్న మా నాయకులకు, ఇక్కడ చేసిన నాయకులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. గ్రామాల్లో ఒక చిన్న పని కూడా చేయలేకపోయారు మీరు. మళ్ళీ వస్తే ఈ గ్రామాలు అంధకారం లేకపోతాయి. మీరు మళ్ళీ వైసీపీ పార్టీకి ఓటేయాలని అడగకూడదని చెప్పాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి అందరం కూడా కష్టపడి రేపు ఇంకొక 3 నెలల్లో ఎలక్షన్ రాబోతుంది. నారా చంద్రబాబు నాయుడు గారిని మనం ముఖ్యమంత్రి చేసి మనకు కావాల్సినటువంటి హక్కులు, మనకు కావాల్సినటువంటి నిధులు అన్నీ కూడా తీసుకొని వచ్చి ఈ గ్రామాల నుండి నియోజకవర్గం వరకు అనేక రకాలుగా అభివృద్ధి పరుచుకోవడానికి మనమే నాయకులు కావాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ సెలవు తీసుకుంటున్నాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి గ్రామ పరిపాలనా విధానంలో నాడు రాష్ట్రపతికి హక్కులు కల్పిస్తూ తర్వాత సర్పంచులకి పూర్తి అధికారాలు కల్పిస్తూ ఆ రాజ్యాంగంలో పొందుపరిచారు. కానీ ఈనాడు మన భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకమైనటువంటి పరిపాలన జరుగుతూ ఉంది. ఈరోజు మనం చూస్తే ఎక్కడ కూడా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు ఎక్కడ కూడా పవర్స్ లేకుండా, వాళ్ళకి ఎటువంటి అధికారాలు లేకుండా మన గవర్నమెంట్ వారికి వచ్చేటువంటి 14th ఫైనాన్స్, 15th ఫైనాన్స్ నిధులన్నింటినీ కూడా దారి మళ్లించి వేరే పథకాలు పంపుతూ సర్పంచులకి, స్థానిక సంస్థల్ని నిర్వీర్యం చేసినటువంటి ప్రభుత్వం మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. అందరూ కూడా ఆలోచించాలా. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎప్పటికి కూడా ఇటువంటి పరిపాలన ఎక్కడా మనం చూడలేదు. కాబట్టి మనందరం కూడా ఐక్యతగా అందరూ కలిసి ఈ స్థానిక సంస్థల పైన పోరాటం చేసి మన హక్కులను మనం కాపాడుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు ఎక్కడ మీటింగ్ జరిగినా కూడా, ఏ పంచాయతీల మీటింగ్ జరిగినా కూడా అక్కడ మాజీ ఎంపీటీసీలు కానీ మాజీ సర్పంచులు కూడా వేదిక మీద పిలిచి గౌరవంగా కూర్చోబెట్టే పరిస్థితి మన ప్రభుత్వంలో మన సునీల్గా చేసే విధానం. ముఖ్యంగా మనం చేయాల్సిందంటే ఇక్కడ కూర్చోవాలంతా తెలుగుదేశం సభ్యులే. ఇప్పుడు మనం ఎంపీటీసీగా ఉన్నప్పుడు, మనం సర్పంచ్గా ఉన్నప్పుడు ఏ విధంగా ఉండింది, ఇప్పుడు సర్పంచ్గా ఉన్నప్పుడు ఎంపీటీసీలు ఏ విధంగా వాళ్ళ అధికారాలు లేవో అది పబ్లిక్లోకి తీసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎందుకంటే ఒక సర్పంచ్కి, ఒక ఎంపీటీసీకే పవర్ లేదు, ఇంకా సామాన్య మనిషికి ఏదైనా బాధ్యత మనం ప్రజలే తీసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే ఈరోజు చూడండి, మన కోటమానలో ఒక చిన్న సంఘటన జరిగింది. కొత్తపేట పంచాయతీలో ఎమ్మెల్యే ప్రోగ్రానికి ఎంపీటీసీని కూడా పిలవకుండా చేసిన సంఘటన మా కోటమానలో ఉంది. అంటే ఒక స్థానిక సంస్థలోని ప్రజాప్రతినిధుల్ని ఈ ప్రభుత్వం వాళ్ళకి నిధులు విధులుగా కాదు, కనీసం వేదికల మీద పిలిచి గౌరవించే అవకాశం కూడా ఉంటుందని ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్ద, అదేవిధంగా ఎక్స్ ప్రజాప్రతినిధులకి, వార్డు మెంబర్లకి అందరికీ ఇక్కడ ఒక కార్యక్రమం పెట్టుకొని ఈ స్థానిక సంస్థలో జరిగేటువంటి అన్యాయాల గురించి వివరించడం కోసం ఈ సమావేశాన్ని పెట్టుకున్నాము. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా మన గూడూరు ఇన్ఛార్జ్ వాసల్ సునీల్ గారిని పిలవడం జరిగింది. ఆయన ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ వేదిక మీద ఇక్కడ ఈ గూడూరు నియోజకవర్గంలో ఎవరైనా ఒక సర్పంచ్, హుషారుగా ఉన్నటువంటి సర్పంచ్ గారి ఫోన్ నంబర్ ఇస్తే మేము ఆయన మాట్లాడుకొని ఇక్కడ మేము ఇన్ఛార్జిగా పెడతాము.
ఈ నియోజకవర్గానికి అని చెప్పడం జరిగింది. ఆయన వెంటనే మన వెంకటేశ్వర నాయుడు గారి పేరు ఇచ్చారు. ఆయన ఈ కార్యక్రమం పెట్టమని అడగడం జరిగింది. ఆయన మేము అనుకున్న దానికన్నా ఎక్కువగా ఈ కార్యక్రమాన్ని బాగా ఆర్గనైజేషన్ చేసినందుకు ఆయనకి పంచాయతీ ఛాంబర్ తరఫున మేము కూడా ధన్యవాదాలు తెలియజేస్తాము. అదేవిధంగా సుబ్బరామయ్య పంచాయతీ ఛాంబర్ ఉపాధ్యక్షులు, అదేవిధంగా దేవారెడ్డి నాగేంద్ర ప్రసాద్ రెడ్డి గారు రాష్ట్ర సర్పంచుల సంఘం కార్యనిర్వాహక కార్యదర్శి, కలవకోలు మునీష్ పంచాయతీ ఛాంబర్ తిరుపతి బాధ్యుడు, కిరణ్ కుమార్ వైస్ చైర్మన్, నెలబల్లి భాస్కర్ రెడ్డి వైస్ ఎంపీపీ, సర్పంచులకు అందరికీ కూడా మీకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే 2.25 సంవత్సరం అయిపోయింది పంచాయతీ సర్పంచుల ఎన్నికై. ఇప్పటి వరకు నిధులు కానీ విధులు కానీ లేవు. వీటి కోసం రాష్ట్రంలో పోరాడాం, జిల్లాల్లో పోరాడాం, కలెక్టర్లకు మెమరాండాలు ఇచ్చాం, బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మెమరాండం సమర్పించాం, గాంధీ మహాత్ముడికి సమర్పించాం, జిల్లా ఎస్పీలకు ఇచ్చాం. లాస్ట్లో ఢిల్లీకి పోయి జంతర్ మంతర్ దగ్గర కూడా ధర్నాలు చేయడం జరిగింది. కానీ జనరల్గా ఏంటంటే ఒక్కో ముఖ్యమంత్రి మారే కొద్ది ఈ స్థానిక సంస్థలకు కొంచెం విలువ పెంచడం, వాళ్ళ హోదాలు పెంచడం జరుగుతుంది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సర్పంచుల పరిస్థితి ఏ విధంగా ఉందంటే వాలంటరీ కన్నా కూడా ఒక ఇల్లు ఇచ్చే పరిస్థితి లేదు, ఒక కార్డు ఇచ్చే పరిస్థితి లేదు, సంబంధం లేదు. ఒకటి మాత్రం అడుగుతున్నారు, బాత్రూంలో కూర్చొని సర్పంచ్కి ఫోన్ చేస్తున్నారు నీళ్ళు రాలేదే అని. దీనికి మాత్రమే పనికి వస్తున్నాడు సర్పంచ్, ఇంకా వేరే దీనికి సర్పంచ్ పనికి రావడం లేదు. మనకి కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకపోగా కేంద్రం ఇచ్చేటువంటి 14-15 ఆర్థిక సంఘం నిధుల్ని 8,660 కోట్ల రూపాయలను ఆయన దారి పండించేసి ₹1 కూడా లేకుండా సర్పంచులను ఉత్సవ విగ్రహాలను చేసి వాలంటీర్లు సచివాలయాల్ని సర్పంచులకు సమాంతరంగా నిర్మించడం జరిగింది. గెలిచి ఎన్నో ఆశయాలతో గెలిచారు. కానీ ఈరోజు సర్పంచులు అనేవాడు ప్రజలే తలెత్తుకొని తినలేని పరిస్థితిలో ఉన్నాడు. ఎందుకంటే వాడు ఒక పారిశుద్ధ్య కార్యక్రమం చేయలేడు, ఒక లైట్ వేయలేడు, ఒక డ్రైనేజీ చేయలేడు, ఏది చేయలేని పరిస్థితుల్లో ప్రజలకు తలెత్తి చూపించుకోలేని దౌర్భాగ్య స్థితిలో ఈరోజు సర్పంచులు ఉన్నారంటే ఇది పల్లెలు అభివృద్ధి చెందితే రాష్ట్రం కూడా ఇప్పుడు ఒక సర్పంచ్ పోరాటం కాదు, ఇది 3.5 కోట్ల ప్రజల పోరాటం. సర్పంచ్ అంటే పల్లెల్లో మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం ఒక సర్పంచ్ని ఈడైతే బాగా చేయగలుగుతాడు, ఈడైతే మనకి అన్ని ఉపయోగపడతాడని ఎన్నుకుంటారు ప్రజలు. కానీ ఈడిని వేడి దెబ్బుట్టేసిన పరిస్థితి అయింది ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రి గారు. కాబట్టి దీని గురించి సర్పంచులంతా ఈ మధ్య ఒక డేటు ఫిక్స్ చేశారు. రాష్ట్రాన్ని 4 జోన్లుగా విభజించి ఒక్కో జోను అంటే 10వ తారీఖు, 11వ తారీఖు, 14వ తారీఖు, 15వ తారీఖు 4 జోన్లుగా ఈ యొక్క సర్పంచ్ సంఘానికి ముఖ్య అతిథిగా చంద్రబాబు నాయుడు గారిని పిలిపించి మా యొక్క డిమాండ్లను ఆయనకి ఇచ్చేసి రేపు రాబోయే ఈ ప్రభుత్వానికి చెల్లి సీట్ అయిపోయింది. ఇది ఇంకా 2 నెలల కాలం అంటే 2 నెలలు 3 నెలల లోపల ఇది పోయే కాలం వచ్చేసింది. ఆ రాబోయేటువంటి ముఖ్యమంత్రి గారు మా యొక్క బాధలు ఈ విధంగా ఉన్నాయి, మా నిధులు ఈ విధంగా ఉన్నాయి, ఇవి కూడా మీరు చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారితో పాటు అన్ని పార్టీల అధ్యక్షులను కూడా పిలిపించి వాళ్ళ సమక్షంలో ఈ సర్పంచుల మీటింగ్ పెట్టాలనే ఉద్దేశంతో రాష్ట్ర ఛాంబర్ అధ్యక్షులు వైఎల్పి రాజేంద్ర ప్రసాద్ గారు, అదేవిధంగా లక్ష్మీ ముత్యాలరావు గారి ఆధ్వర్యంలో మేము ఒక సమావేశం పెట్టి ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ మధ్య తిరుపతిలో మనకి 14వ తారీఖు తిరుపతి కడపలో పెట్టాలనుకున్నారు. ఈ తుఫాను కారణంగా చంద్రబాబు నాయుడు గారి ప్రోగ్రాం 20వ తారీఖు పైన ఆయన ఎప్పుడు ఇస్తే అప్పుడు ఈ మీటింగ్ పెట్టాలని అనుకుంటున్నాము. సర్పంచులు, మాజీ జెడ్పీటీసీలు, మాజీ ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు అందరూ సమావేశమై ఆ మీటింగ్ని జయప్రదం చేయడం కోసం ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభించడం జరిగింది. దానిలో భాగంగానే ఒక్కో నియోజకవర్గంలో ఒక్కో దగ్గర ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. దానిలో తిరుపతి పార్లమెంట్లో ఉమ్మడి
జిల్లాలో ఉన్నటువంటి గూడూరులో మన ఇన్ఛార్జి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ మొదటగా పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు రాజ్యాంగ ఉపాధ్యక్షుడు అందరికీ నమస్కారం. ఈ సభ వేదికను అలంకరించినటువంటి పెద్దలు ఆశం సునీల్ గారికి, అదేవిధంగా సభాధ్యక్షులు మన మునీష్ గారికి, అదేవిధంగా రాష్ట్ర కార్యదర్శి ఉమ్మడి నెల్లూరు జిల్లా అధ్యక్షులు శివకుమార్ గారికి, అదేవిధంగా నాగేశ్వర రెడ్డి గారికి, అదేవిధంగా వెంకటేష్ నాయుడు గారికి, ఈరోజు ఎన్నుకోబడ్డ ఈ నియోజకవర్గం అధ్యక్షుడు వెంకటేష్ నాయుడు గారికి, మరియు ఎక్స్ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, అదేవిధంగా ముందున్నటువంటి ఎంపీటీసీలు, సర్పంచులు, జెడ్పీటీసీలు అందరూ కూడాను. సర్పంచులు ఎన్నుకొని 2 సంవత్సరాల 9 నెలలు పూర్తవుతాం. 2 సంవత్సరాల 9 నెలలు పూర్తయిన తర్వాత ఇంతవరకు కూడా ₹1 నిధులను సర్పంచులకు ఇచ్చిన పాపాన ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం పోలేదు. ఇవ్వకపోగా ఏదైతే 14th ఫైనాన్స్ 15th ఫైనాన్స్ నిధులను 8,629 కోట్ల రూపాయలు ఈరోజు సాయంత్రం సర్పంచుల అకౌంట్లో వేస్తే రేపు పొద్దునకల్లా ఆ నిధులు మాయమైపోయాయి. ఎక్కడ పోయాయని చూస్తే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం, ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఆ నిధులను పక్కాగా ఏదైతే సర్పంచ్ అకౌంట్లో పడితే ఆ సర్పంచ్కి తెలియకుండా, సర్పంచ్ సంతకం లేకుండా ఆ నిధులను తీసుకోకూడదు. అటువంటి నిధులను ఆయన మరుసటి రోజే కాజేశాడు, అంటే దొంగలించాడు. ఇప్పుడు ఉన్నటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారి నిధులను దొంగిలించి ఏదైతే స్థానిక సంస్థలు ప్రజాప్రతినిధులు ఉన్నారు, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, వీళ్ళందరినీ కూడా ఉచ్చు విగ్రహాలుగా మార్చేయడం జరిగింది. ఈరోజు సర్పంచులు కూడా ఎన్నుకున్నప్పుడు ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకి, అయ్యా నన్ను గెలిపిస్తే మీకు ఈ రోడ్లు వేయిస్తాము, ఆ బోరు వేయిస్తాము, లేదా కాలువలు కట్టిస్తాము అని చెప్పేసి వాళ్ళు ఆ రోజు వాగ్దానం చేశారు. చేస్తే ఈ అమౌంట్ వస్తుంది కదా, మనం ఏదో చేద్దామని అప్పులు పెట్టి కూడా కొంతమంది అప్పులు చేసి ముందుగానే వర్కులు చేశారు. కానీ ఈ డబ్బులు మాయం చేయడం, అదేవిధంగా ఏదో జనరల్ ఫండ్స్ వస్తే అవి కూడా మనం శిస్తు రూపాన వసూలు చేస్తే అయ్యో డబ్బులు కూడా కాజేస్తారు. లాస్ట్లో వీళ్ళు ఏం చేయలేని పరిస్థితుల్లో ఆలోచించి వీళ్ళు తెచ్చి అప్పు చేసి తెచ్చిపెట్టి వర్కులు చేస్తే ఆ వడ్డీని కట్టలేకుండా లాస్ట్కి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 12,918 గ్రామ సర్పంచులు, గ్రామాల్లో ఉన్నటువంటి సర్పంచుల్లో 22 మంది సర్పంచులు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. వడ్డీలు తెచ్చిపెట్టి కట్టలేకుండా బైసాట్లతో వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అయినా ఈ సీఎంకు ఏం చెప్పినా కూడా సీఎం పుట్టినట్టు కూడా లేదు. ఎన్నోసార్లు మేము మొదలుపెట్టుకున్నాం, ఎన్నో రకాలుగా మండలాల వారీగా, కాన్స్టిట్యున్సీల వారీగా, జిల్లాల వారీగా ధర్నా చేయడం జరిగింది. కలెక్టర్లకు మెమోరాండం ఇచ్చాం, అదేవిధంగా ఎస్పీలకు ఇచ్చాం ఆ నిధులు దొంగలించబడ్డాయని. అదేవిధంగా విజయవాడకి వెళ్ళి డీజీపీ గారికి కంప్లైంట్ చేశాం, మాత్రం చర్మం లేకుండా పోయింది. అదేవిధంగా చెలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టి అక్కడ ఒక వారం రోజులు కూర్చొని మేమంతా కూడా అక్కడ ఏదైతే పంచాయతీరాజ్ శాఖ మినిస్టర్ గారు గిరిరాజ్ సింగ్ గారు కలిసి అక్కడ మాకు జరుగుతున్న ఏపీలో ఇటువంటి అన్యాయం జరుగుతూ ఉంది, మా నిధులన్నీ కూడా దొంగిలించేశారు, ఇలా అయిందంటే అవునా మాకు తెలియదని చెప్పని అప్పుడు ఆయన వెంటనే మాకు మా 1.5 గంట సేపు మాట్లాడడం జరిగింది. వెంటనే ఒక కమిటీ కూడా వేశారు. ఆ కమిటీ కూడా రాష్ట్రంలో వచ్చి ఈస్ట్ ప్రాంతంలో ఈస్టర్న్ వెస్ట్ జిల్లాలో కూడా పర్యటించి ఈ గ్రామ సర్పంచుల యొక్క సచివాలయంలో ఇటువంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయా, మాకు తెలీదు, మేము చూడలేదు. కనీసం సర్పంచ్ కూర్చోవడానికి కూడా కుర్చీ లేకుండా ఈరోజు వాలంటరీ వ్యవస్థ తీసుకొని వచ్చి వాలంటీర్లు మనలో ఉన్న స్థానాల్లో వాలంటీర్లు కూర్చోబెట్టి మన కుర్చీ పక్కకు నెట్టేసే పరిస్థితి ఏర్పడింది. ఈరోజు ఇవన్నీ కూడా చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఏమన్నారో తెలియలేకుండా ఉంది. అప్పుడు వాళ్ళు ఉండేదే చెప్పారు, మేము ఇవంతా కూడా చాలా దారుణంగా ఉన్నాయి, ఈ నిధులు మనం కరెంట్ ఛార్జీలకు మళ్ళీ ఇచ్చామంటున్నారు, కరెంట్ ఛార్జీలకు ఇవ్వాల్సిన పనే లేదు. ఏదైతే రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి, అదే చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, రోసయ్య గారు కానివ్వండి, కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ కానివ్వండి, వీరందరూ కూడా మైనర్ గ్రామ పంచాయతీలంతా కూడా ఉచిత కరెంట్ అని చెప్పని
తప్పకుండా రాబోయే రోజుల్లో ఈ ఏదైతే రాబోయే ప్రభుత్వాలు ఉన్నాయో ఆ ప్రభుత్వాల ద్వారా ఈరోజు మనం ఏవైతే మనకి కుండిపడుతున్నటువంటి దీనిపైన మన పంచాయతీరాజ్ సర్పంచ్ సోనం ద్వారా 4 చోట్ల మీటింగ్లు కూడా మనం రాష్ట్రంలో పెట్టుకోవడం జరిగింది. శ్రీకాకుళం 1, 2 కాకినాడ, 3 నరసరావుపేట, 4 కడప జిల్లాలు. ఇవన్నీ కూడా కొన్ని మొన్న 11, 12, 13 తారీఖులు ఉండాల్సింది కొన్ని అవినీతి కారణాల వల్ల కొంత పోస్ట్ పోన్ అయింది. అవి కూడా 3వ వారం కానీ లేదు 4వ వారంలో కూడా ఈ నెలలో ఉంటాయని చెప్పని కూడా తెలియజేస్తూ ఆ కార్యక్రమానికి మనం అందరం కూడా వచ్చి మన గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యలు వారి దృష్టికి తీసుకెళ్ళి ప్రతిపక్ష నాయకులందరూ పిలవడం జరిగింది. దాంట్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఇస్తామని చెప్పారు. చంద్రబాబు నాయుడు గారికి ఈ ప్రభుత్వం వస్తే మీరు ఏం చేస్తారు సర్పంచులకి అని చెప్పని మనం వారి ద్వారా వాగ్దానం తీసుకొని తద్వారా మనం రాబోయే ఈ 2 సంవత్సరాలైనా మనల్ని నమ్మి ఎన్నుకున్నటువంటి ప్రజలకు మనం న్యాయం చేస్తామని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఆ మీటింగ్కు తరలి వచ్చి ఆ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని మీ గవర్నమెంట్ వస్తే ఏం చేస్తారని చెప్పి మనకు ఏదైతే సూపర్ పైన యోగాల గవర్నమెంట్ ఉందే ఆ గవర్నమెంట్ని ఎన్నుకొని తద్వారా మన గ్రామాలను బాగు చేసుకొని ఏదైతే ఇదివరలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు పరిపాలనలో చాలా సుపరిపాలన జరిగింది. గోల్డెన్ రోజులు కూడా ఉన్నాయి. సర్పంచులు సీసీ రోడ్లు కావచ్చు, డ్రైనేజీలు కావచ్చు, అంగన్వాడీలు కావచ్చు, అనేక బిల్డింగ్లు కట్టుకోవడం, సీసీ రోడ్లు దాదాపుగా 20,000 కిలోమీటర్ల పైన రాష్ట్రంలో కూడా మనం వేసుకోవడం జరిగింది. పంచాయతీరాజ్ కోర్టుకు వెళ్ళి కోర్టులో ఇక తద్వారా మన వాళ్ళందరినీ కూడా స్టేట్ పార్టీ ఆఫీస్లో ఆఫీస్ పెట్టి అక్కడికి పిలిపించి కోర్టుకు వేయించడం జరిగింది. తద్వారా కూడా కొంత నిధులు కొంతమందికి వచ్చాయి, ఇంకా కొంతమందికి రాలేదు. దాంట్లో కూడా కొంత పర్సెంటేజ్ను కూడా వారు పట్టుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా బాబు గారు వస్తే ఒకటే చెప్పారు, నేను వచ్చిన 1-2 నెలల్లోనే వడ్డీతో కూడా చెల్లిస్తానని చెప్పడం జరిగింది. ఆ నిధులన్నీ కూడా పూర్తిగా మనకు ఆయన చెల్లిస్తారని నమ్మకంతో మనం అందరం కూడా తప్పకుండా మళ్ళా రాబోయే రోజుల్లో మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకొని చంద్రబాబు నాయుడు లాంటి మంచి ముఖ్యమంత్రిని మనం ఎన్నుకొని మళ్ళా ఈ గ్రామాలను మంచి దారిలో నడిపించుకునేదానికి మనం అందరూ కూడా ప్రయత్నాలు చేయాలని చెప్పని కోరుకుంటూ మీ అందరూ కూడా పేరు నమస్కారాలు తెలియజేస్తున్నాను.